హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఆ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు వీడియో అన్నమాట. జస్ట్ ఈ రోజు మనకు అందింది. అంటే ఈ రోజు తెల్లవారుజామున 3:00 అన్నమాట నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి అని అంటే ఓన్లీ 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఎన్ఎస్టిఐ గురించి మాట్లాడుకుంటే ఆ ఎన్ఎస్టిఐ స్టూడెంట్స్ ఇందులో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఏంటి అని అంటే మనం ఎన్ఎస్టిఐ విద్యానగర్ చేసాము, రామంతపూర్ కూడా చేసాం కదా. సో వైజాగ్ కూడా అడుగుతున్నారు. చూద్దాం, ముందు బాగా ఉంటే ఒకసారి వైజాగ్ కూడా వెళ్ళి అక్కడ వీడియో చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఎన్ఎస్టిఐలో విద్యానగర్ లో చాలా మనకి ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళు, అంటే ఐటీ చేసిన వాళ్ళు, తర్వాత ఆర్కిటెక్చర్స్, సివిల్ ఇంజనీర్స్, తర్వాత బ్యూటీషియన్ కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఐటీఐ కంప్లీట్ మన విద్యానగర్ లో చేసిన వాళ్ళైనా అయ్యుండొచ్చు, ప్లస్ రామంతపూర్ లో చేసిన వాళ్ళైనా అయ్యుండొచ్చు. వీళ్ళు కాక మామూలుగా ప్రైవేట్ దానిలో కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అన్నమాట, ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్ గా వచ్చేసి దీంట్లో 38 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, చాలా అడిగారు అందరూ. రామంతపూర్ నుంచి వంశీ అనే అతనైతే, మ్యామ్ నాకు అసలు జాబ్స్, అసలు నేను ఐటీఐ చేశాను, తర్వాత ఇది కూడా చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేశాను, నాకు జాబ్ దొరకట్లేదు ఎక్కడ అని. వంశీ గారు, మీకోసం నేను స్పెషల్లీ చెప్తున్నాను, ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ తో మీరు హ్యాపీగా ఈ డిఆర్డిఓ దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అంతే, స్పెసిఫిక్ గా కొన్ని సీట్స్ చెప్పారు, ఇవి అని చెప్పేసి. కానీ మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీరు మెసేజ్ పెడుతూనే ఉన్నారు. సో దానికోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరే అనే కాదు, నాకు ఇక్కడ విద్యానగర్ లో చేసిన పిల్లలందరూ, మ్యామ్ ఏ రకంగా మనం జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి నన్ను చాలా కమెంట్స్ పెడుతున్నారు అనమాట. అఫ్ కోర్స్ నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న ఎఫ్ఎఫ్ఎస్సి లో చేసినప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా నేను వీడియో చేశాను కదా. సో దాని వల్ల కూడా చాలా అందరు అడుగుతున్నారు అనమాట. వేరే ట్రేడ్ వాళ్ళు వచ్చి కూడా, మ్యామ్ ఎలా జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, మాది కంప్లీట్ అయిపోయింది, మాకు ఇంకా రాలేదు అని అంటున్నారు. అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మీకు వెంట ఇస్తూ ఉంటాను అనమాట. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మీకు అప్డేట్ ఉంటాయి కదా, అవి మీకు తెలిసే ఉంటుంది. తప్పకుండా చూస్తున్నారు, ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. ప్లస్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. మీకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది కదా. సో అందరూ చూస్తున్నారు, స్టూడెంట్స్ కు షేర్ చేయండి, పేరెంట్స్, పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ షేర్ చేయడం వల్ల వాళ్ళకు, అంటే తెలియని పిల్లలు కూడా ఉంటారు కదా, అఫ్కోర్స్ వాళ్ళకు చూసుకునే ఇది ఉంటుంది. కాకపోతే చూసుకోవడం, ఆ టైం అయిపోయిన తర్వాత చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను వీడియో పెట్టగానే మీరు మాక్సిమం చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి, డిఆర్డిఓ దాంట్లో ఇప్పుడు నోటిఫికేషన్ అనమాట. సో ఎందులో ఎన్ని సీట్స్ ఉన్నవి, సాలరీ కూడా, ప్లస్ తర్వాత ఏ పొజిషన్ కు ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నవి అనే దాని గురించి నేను క్లియర్ గా రాసుకున్నా అండి. సో దాని గురించి మనం వెళ్దాము. దీనికి వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అన్నమాట. అందుకే మనం మొత్తం టోటల్ గా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఐటీఐ వీడియోస్ చేశాం కాబట్టి నేను మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ దీంట్లోకి వెళ్ళినట్టయితే మనం క్లియర్ గా రాసుకున్నాం అనమాట. దీనికి మనం ఆన్లైన్ లో మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ దీనికి చాలా, అంటే మనం ఫీ ఏం పే చేయాల్సింది ఏమీ లేదు. ప్లస్ దీనికి ఏజ్ లిమిట్ మాత్రం ఉందండి. 18 మినిమం ఉండాలి, 27 మాక్సిమం అనమాట. అంటే 27 ఏజ్ వాళ్ళు 27 ఏజ్ వరకు ఇందులో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకు 18 అని ఎందుకు చెప్తున్నా అంటే, 10th తర్వాత వచ్చిన పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు 15 ఏజ్ అయిపోతుంది, 16కి వచ్చేస్తారు, వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు 18 అయితే మినిమం అండి. 18 తర్వాత ఈ 27 వరకు చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఈ గవర్నమెంట్, ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకు కొంచెం సడలింపు ఉంటుంది అనమాట. సో
అది మీరు దృష్టిలో పెట్టుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు చేసుకోవడం రాకపోతే ఈ సేవకు వెళ్తే వాళ్ళకు 100 రూపీస్ పే చేస్తే మీకు అప్లికేషన్ పెట్టిస్తారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 10th డిసెంబర్ అనమాట. 10th or 11th డిసెంబర్ వరకు మనకు ఛాన్స్ ఉంది. ఇది మీరు మాత్రం మైండ్ లో పెట్టుకోండి అన్నమాట. సో ఇక ఇందులో క్వాలిఫికేషన్స్ వచ్చేసి అంటే క్వాలిఫికేషన్స్ అంటున్నాను, ఏ పొజిషన్ లో ఎన్ని సీట్స్ ఉన్నవి అనేది మనం చూద్దాం అనమాట. మెకానిక్ మోటార్ వెహికల్స్ లో 5 సీట్స్ ఉన్నాయండి. టోటల్ వచ్చేసి మనకు 38 సీట్స్ అయితే, తర్వాత డ్రాఫ్ట్స్ మ్యాన్ లో అంటే సివిల్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, దానిలో 4 సీట్స్ ఉన్నవి. ప్లస్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ లో 3 సీట్స్ ఉన్నవి. ఇన్స్ట్రుమెంట్ అండ్ మెకానిక్స్ లో 4 సీట్స్ ఉన్నవి. ప్లస్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ దాంట్లో 10 సీట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ సీట్స్ కలిపి మొత్తం టోటల్ గా మనకు 38 వేకెన్సీస్ ఉన్నవి. మీరు ఈ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఇందులో జాయిన్ అయిపోవచ్చు. ఇక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కూడా ఉన్నాయండి, అవి కూడా 12 సీట్స్ ఉన్నాయి అనమాట. సో ఇది మనం ఒక్కటి మాత్రం వాళ్ళు మెన్షన్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, కొంచెం గుర్తింపు పొందిన ఐటీఐ కాలేజ్ లో మీరు చేసిన వాళ్ళైతే ప్రిఫరబుల్ అంటున్నారు. అఫ్ కోర్స్ నేను విద్యానగర్ లో చేశాను, ప్లస్ రామంతపూర్ లో చేశాను. అదైతే చాలా ఫేమస్, అందరికి తెలుసు. కొన్ని ప్రైవేట్ ఐటీఐ కూడా ఉంటది కదా, సో దానిలో కొంచెం బెస్ట్ ఉంటే బాగుంటది అని అంటున్నారు. కానీ మీరు ఏ ఐటీఐ కాలేజ్ లో చేసినా మీరు మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా ఏంటి అని అంటే, దీనికి ఏజ్ లిమిట్ కూడా 18 to 27 చెప్పేశాను. ఎస్సీ ఎస్టీకి కొంచెం ఏమంటారు, మనకు సడలింపు ఉంటుంది అనమాట. సడలింపు ఉంటుంది, హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇది December 10th లాస్ట్ డేట్ అండి. 10th వరకు మీరు కోర్స్ ఈ రోజు వచ్చి 3rd అంటే ఇంకా 1 వీక్ టైం ఉంది. మనకు నిన్ననే వచ్చింది, అంటే నిన్న మీన్స్ నిన్న తెల్లవారుజామున 3 o'clock ఈ రోజు వచ్చింది అనమాట నోటిఫికేషన్. నేను మీకు వెంటనే పెట్టేస్తున్నాను. మీరు తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ప్లస్ తప్పకుండా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి మాత్రం. ఇది మాత్రం నేను అడుగుతున్నాను. తప్పకుండా ఇది అన్నమాట ఈ వీడియో. డిఆర్డిఓ అనగానే చాలా మంచి పొజిషన్, లైఫ్ సెక్యూర్డ్ జాబ్ అన్నమాట. ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి. అంటే కాంట్రాక్ట్ బేస్ పైన కూడా పెట్టుకుంటారు కదా, సో అలా కాదు, పర్మనెంట్ జాబ్స్. ఓన్లీ 10th అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రం ఇందులో జాయిన్ అయ్యవచ్చు అనమాట. మీరు ఎట్టి పరిస్థితులలో దీన్ని మిస్ చేసుకోకండి. తొందరగా షేర్ చేయండి, అందరికీ తెలియాలి కాబట్టి షేర్ చేయండి. మన వీడియో ద్వారా ఒక్కరు చూసి జాయిన్ అయినా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏంటి అని అంటే, మనము ఈ వీడియోస్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వీడియోస్ మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, దీంతో పాటు మళ్ళీ ఎన్ఎస్టిఐకి సంబంధించిన వీడియోస్, ప్లస్ వాళ్ళ కాన్వకేషన్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ లో కాన్వకేషన్, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కాన్వకేషన్ కూడా పెడతాను. ఇది కాకుండా మనం ఇంకోటి ఏంటంటే, ఇస్రోలో నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ పెట్టారనమాట నోటిఫికేషన్. సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, దాని డేట్ని బట్టి పోస్ట్ చేస్తాను అనమాట. కోర్స్ నేను అది క్లియర్ గా చూడాలి, ఇప్పుడే వచ్చిందనమాట, దాన్ని బట్టి కూడా పెడతాను. ఇవే కాకుండా మనది ఎవ్రీ టాక్ అని ఇంకొక ఛానల్ ఉందండి. సో దాంట్లో ప్రైవేట్ సెక్టార్ కి సంబంధించింది స్పెషల్లీ పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్పేసి మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది అన్నమాట. ఎవ్రీ టాక్ ని కూడా ఆల్రెడీ నాకు అది కూడా మానిటైజేషన్ అయింది, కానీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా వ్యూస్ వస్తాయండి. సో నేను దానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. సో ఈ వీడియోస్ మన ఈ ఛానల్ భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ కంటిన్యూస్ గా పెడుతున్నాను. ఎవ్రీ టాక్ ఛానల్ కి నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను. కొంచెం మీరు అది దృష్టిలో పెట్టుకొని, మీకు ప్రైవేట్ సెక్టార్ లో జాబ్ కావాలన్నా నేను స్పెషల్ గా దాంట్లో చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు నా కమెంట్ పెట్టండి. ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ ఇస్రోకి సంబంధించి పెడతాను కాబట్టి అది చూడండి. మరీ చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. మీరు వీడియో మొత్తం చూడట్లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.